జాకోబ్ బెథెల్ ఆర్సీబీ టీం ఈ ప్లేయర్ ని కొనేదాకా క్రికెట్ ఇలాంటి ఒక ప్లేయర్ ఉన్నాడని కూడా చాలా మందికి తెలియదు. ఆర్సీబీ ప్లేయర్ ని కొన్నాక ప్రీవియస్ గా మనోడి రికార్డ్ చూశాక అరే ఆర్సీబీ టీం ఇంత మంచి ప్లేయర్ ని జస్ట్ 2.6 కోట్లకి భలే కొనేసింది అని అనుకున్నారు. అసలు ఎవరు జాకోబ్ బెథెల్, అసలు తను ప్రీవియస్ గా ఏం చేశాడు, ఎందుకు జనాలు తనని అంతగా లేపుతున్నారు, నిజానికి అక్కడ లేపాల్సినంత ఉందా, ఏదో ఎత్తారని ఎత్తేస్తున్నారా, మాట్లాడుకుందాం. అన్ని ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు మనోడి గురించి చిన్న ఇంట్రో ఇచ్చి తర్వాత తన స్టాట్స్ గురించి మాట్లాడుకుందాం. మనోడు పూర్తి పేరు జాకోబ్ గ్రహాం బెథెల్. తను ఇంగ్లాండ్ నేషనల్ టీమ్ కి ఆడుతున్న ఒక లెఫ్ట్ హ్యాండెడ్ ఆల్రౌండర్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అండ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. మనోడి ఏజ్ కూడా చాలా తక్కువే, జస్ట్ 21 ఇయర్స్ అంతే. తను డొమెస్టిక్ క్రికెట్ వార్విక్షైర్ కోసం ఆడాడు. అంటే వార్విక్షైర్ టీమ్ కి ఒకప్పటి కెప్టెన్ ఇయాన్ బెల్. ఇయాన్ బెల్ తెలుసు కదా, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్స్. తను జాకోబ్ బెథెల్ బ్యాటింగ్ చూసి ద బెస్ట్ 17 ఇయర్స్ ఓల్డ్ అని అన్నారు. 2022 ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టీమ్ కి వైస్ కెప్టెన్ గా చేశాడు. అండ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అగైన్స్ సౌత్ ఆఫ్రికా 42 బాల్స్ 88 రన్స్ బాధపడేశాడు. మనోడి ఇంటర్నేషనల్ కెరీర్ మీద క్లిక్ వేస్తే మనోడి ఇప్పటివరకు 8 ఓడిఐ మ్యాచెస్ లో 7 ఇన్నింగ్స్ ఆడి 167 రన్స్ కొట్టాడు విత్ యావరేజ్ ఆఫ్ 27.83. మన వాళ్ళకి బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటంటే తన T20 రికార్డ్ మామ. తను ఇప్పటి వరకు 7 T20 మ్యాచెస్ లో 6 ఇన్నింగ్స్ ఆడి 173 రన్స్ కొట్టాడు విత్ యావరేజ్ ఆఫ్ 57.66. అందులో తన హైయెస్ట్ 62 రన్స్. ఈ T20 ఇంటర్నేషనల్ గురించి ఇంకా క్లియర్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో 2 కి అవుట్, సెకండ్ మ్యాచ్ లో 44 రన్స్, థర్డ్ మ్యాచ్ లో 58 రన్స్ విత్ నాట్అవుట్, ఫోర్త్ మ్యాచ్ లో 3 రన్స్ విత్ నాట్అవుట్, ఫిఫ్త్ మ్యాచ్ లో 4 రన్స్. ఇంకా రీసెంట్ గా ఆడిన 6th మ్యాచ్ లో 62 రన్స్ విత్ నాట్అవుట్. ఇంకా టెస్ట్ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే నిన్ననే ఆడాడు, ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ మీద జరిగిన ఈ మ్యాచ్ లో మనోడు 2 ఇన్నింగ్స్ లో 60 రన్స్ కొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్ లో 10 రన్స్, సెకండ్ ఇన్నింగ్ లో 37 బాల్స్ 50 రన్స్ కొట్టాడు విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 135.13. ఇక్కడ రికార్డ్ ఏంటంటే డెబ్యూట్ మ్యాచ్ లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తో హాఫ్ సెంచరీ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ ఇస్తే మనోడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో టిమ్ సౌదీ ఉన్నాడు విత్ ద స్ట్రైక్ రేట్ ఆఫ్ 192.50. మనోడి బౌలింగ్ నెంబర్ అంత ఇంప్రెసివ్ గా లేవు మామ. టెస్ట్ మ్యాచ్ లో తను వేసింది 1 ఓవర్ అండ్ అందులో 5 రన్స్ ఇచ్చాడు. ఓడిఐలో మనోడు 120 బాల్స్ వేసి 144 రన్స్ ఇచ్చి వికెట్స్ తీసుకున్నాడు. ఇంకా T20లో మనోడు 3 ఓవర్స్ వేశాడు ఇప్పటి వరకు, అందులో 28 రన్స్ ఇచ్చాడు విత్ నో వికెట్స్. తన స్టాట్స్ చూస్తే మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ అండ్ పవర్ హిట్టింగ్ చేయగలిగిన బ్యాటింగ్ ఆల్రౌండర్ అని అర్థమవుతుంది. ఆర్సీబీ టీం లక్కీగా తక్కువ ఏమిటికి మనోడిని కొట్టేసింది ఓకే, మరి కరెక్ట్ గా ఆడిస్తారా లేదా అనేదే డౌట్. తెలిసిందే కదా ఆర్సీబీకి మంచి ప్లేయర్స్ ని బెంచ్ మీద కూర్చోబెట్టి అలవాటు ఉందని. 1-2 మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చి ఆడకపోతే పక్కకు వెళ్ళమ్మా అనే రకం. అలా కాకుండా బెథెల్ ని కరెక్ట్ గా వాడుకుంటే ఆర్సీబీకి బాటమ్ ఆర్డర్ సెట్ అవుతుంది. సో ఇది మా జాకోబ్ బెథెల్ గురించి. చలో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.